This video is made for educational and informational purposes only. Please do your research before applying. Hi guys, hello Hunaro. Hoping that people are doing great. Guys, welcome back again to another excellent video. సో గైస్ చూడండి, మనకి ఇంకొక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది మనకి సిజన్ అనే ఒక కంపెనీ నుంచి మాట. సిజన్ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మాట. వీళ్ళకి డిఫరెంట్ మనకి సిస్టర్ బేస్డ్ కంపెనీస్ కూడా చాలా ఉంటాయి. అవి కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీసే. వీళ్ళ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేయడం కోసం ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎక్సలెంట్ హైరింగ్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ చాలా మంచి ఆపర్చునిటీ ఇది. చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా వర్క్ చేసుకోవచ్చు. మీరు వర్క్ చేయడానికి కావాల్సిన కిట్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మంచి ఆపర్చునిటీ. క్లియర్గా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడండి, మనకి సిజన్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో గైస్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అంటే నేను చెప్పాను కదా, సిజన్ అనే కంపెనీ ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేసి. వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వాడే కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్ బోర్డింగ్ చేయించడం. అంటే సో ఆ యొక్క ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి, ఆ యొక్క ప్రోడక్ట్ని ఎలా ఆన్ బోర్డ్ చేయాలి, ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా మీరైతే చేస్తారన్నమాట యాజ్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్గా. ఓకే, ఇది ఇండియాకి సంబంధించి రిమోట్ ఆప్షన్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. జాబ్ సమ్మరీ చూస్తే మనకి చూడండి, ద ఆన్ బోర్డింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ ఇన్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆర్గనైజేషన్ విల్ బి ద రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎఫిషియంట్ అండ్ సక్సెస్ఫుల్ ఆన్ బోర్డింగ్ ఆఫ్ ఆల్ రిలవెంట్ కస్టమర్స్ అక్రాస్ ఆల్ అవర్ ప్లాట్ఫామ్స్ ఇన్ అలైన్మెంట్ విత్ ద కస్టమర్స్ నీడ్ అని కూడా మెన్షన్ చేశారు. ఒకే ఒక స్టేట్మెంట్లో మొత్తం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మేజర్గా మీరు ఏమైనా కస్టమర్స్ ఏమైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళకి పెర్ఫార్మెన్స్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అండ్ ఆన్ బోర్డ్ అవుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది మనకి క్లియర్గా చేంజ్. ఇక్కడ పెర్ఫార్మెన్స్ బ్యాక్ ఆఫీస్ ఆన్ బోర్డింగ్ యాక్టివిటీస్ కూడా మీరైతే చేస్తారట. సో ఇక్కడ ఎగ్నెస్ట్ కీ ఆన్ బోర్డింగ్ కేపీఎస్ కూడా ఉంటే వాటిని బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. ఓకే, మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఈజ్ ప్రిఫర్డ్ అట. ఓకే, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు, ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకైతే ఉండాలి. ఏమైనా ఎడిషనల్ లాంగ్వేజ్ ఉంటే యాడెడ్ ఎవ్రీడే అవుతుంది గైస్. ఓకే, ఎంఎస్ ఆఫీస్ అంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు గైస్. ఓకే, సో అండర్స్టాండ్ హౌ టు డెమాన్స్ట్రేట్ అంటే మనకి ఈ సిజన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి గురించి మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళని ప్రాపర్గా డెమాన్స్ట్రేట్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఓకే, అడ్వాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ మీకైతే ఉండాలి. వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఏమైనా ఈ యొక్క పర్టికులర్ స్కిల్స్ మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అయితే అవుతుంది. గమనించండి, మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి అప్లై లింక్ కోసం. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.